ఐరన్ ప్లేట్స్ పెట్టలేకపోతున్నారా? ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి ఏ లెవెల్‌లో పెట్టుకోవాలి అంటే, ఒకే లెవెల్ మెయింటైన్ చేయడం అయితే రాదండి. నేను చెప్పే ట్రిక్‌తో మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఐరన్ ప్లేట్స్ అనేటివి మనం ఇంట్లోనే నీట్‌గా అయితే పెట్టుకోవచ్చు. ఒకే లెవెల్‌లోనే అయితే వస్తుందండి. మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయి కదా! ప్లేట్స్ అన్నీ కూడా ఒకే లెవెల్‌లోనే మనకి ఎక్కడే గాని హెచ్చు తగ్గులు అంటే కొంచెం ఇంచుమించు అసలుకి రాలేదు. నీట్‌గా ఫినిషింగ్ వచ్చింది. బొటిక్ లెవెల్ అయితే మనకి ఫినిషింగ్ అయితే ఉందండి. చూడండి ఈ పాపకి ఇది లెహంగా ఏసిన తర్వాత ఎంత నీట్‌గా ఉందో మనకి ఇది దుప్పట్టా వచ్చేసి అటాచ్ అయ్యి ఉంటుందండి. ఇది మనం స్టిచ్ చేసిందే. ఇక్కడ నేను 2 ఇంచెస్ ఫస్ట్ అయితే వదిలేసాను. వదిలేసి ఇక్కడైతే ఒక ఫ్రిల్ అనేది మనం పెట్టుకోవాలి ఫస్ట్. ఫ్రిల్ పెట్టుకున్న తర్వాత చూడండి నేను ఏ విధంగా పెట్టుకుంటున్నానో చూడండి. లోపలికైతే క్లాత్‌నైతే తీసుకుంటున్నాను. పాదం కిందకి క్లాత్ అనేది తీసుకుంటున్నాను. అది కూడా కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనము ప్లీట్స్ అనేటివి పెట్టుకోవాలి. స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే 1 ఇంచ్‌కి తర్వాత 4 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న క్లాత్‌ని 4 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నాం కదా! దాని మీదకి తెచ్చుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలండి. ఫ్రిల్స్ ఫస్ట్ 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా 4 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్‌కి చేసింది 4 ఇంచుల మీదకి తెచ్చుకోవాలి. ఆ మార్కింగ్ అనేది కూడా మనకి కనిపిస్తుంది. కానీ ఇది వీడియోలో కదా కనిపించలేదు. అంటే మనకి క్లాత్ కూడా షైనీగా ఉంది. మనం మార్కింగ్ చేసింది కూడా వైట్ కలర్ కాబట్టి మనకు కనిపియలేదండి. మనం స్టిచ్ చేసేటప్పుడైతే మనకి కనిపిస్తుంది. 1 ఇంచ్ మీద చేసింది 4 ఇంచుల మీదకి తెచ్చుకోవాలి. ఇది మాత్రమే మనము ఫాలో అవుతే ఖచ్చితంగా మనము ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే లెవెల్‌లోనే నీట్‌గా వస్తుందండి ఫినిషింగ్ కూడా. నేను చెప్తున్నాను అంటే నేను ట్రై చేసిన తర్వాత నాకు చాలా అంటే 100% రిజల్ట్ అనేది ఉంది. దానికోసమైతే మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. అంటే కొత్త వారికి ఫ్రిల్స్ లెవెల్‌లో ఒకే లెవెల్‌లోనే పెట్టుకోవడం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనము ఫ్రిల్స్ అనేది ఒకే లెవెల్‌లో పెట్టడానికి రాదు. దానికోసమైతే నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. యూస్‌ఫుల్ అవుతుందండి ఖచ్చితంగా. 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 4 ఇంచెస్‌కి అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్‌కి చేసుకున్న మార్కింగ్ క్లాత్‌ని 4 ఇంచెస్ మీదకి తెచ్చుకోవాలి. ఈ ట్రిక్ అంతా ఫాలో అయితే ఇంగా అసలు లెహంగా అనేది చాలా ఈజీగా కుట్టేయచ్చు మనము. ఇది అంటే నేను ఫస్ట్ అయితే క్లాత్ మనకి ఎంత ఉంది, బాడీ పార్ట్ ఎంతుంది, తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ అంటే లెహంగాకి ఫ్రిల్స్ ఏ విధంగా పెడుతున్నాము, అంటే క్లాత్ ఎంతతో పెడుతున్నాము అనేదంతా నేనైతే రఫ్‌గా అయితే మెజర్‌మెంట్ తీసుకున్నాను. మనకి బాడీ పార్ట్‌కి తీసుకుంటాం కదండీ! దానికి లెవెల్‌లో మనమైతే తీసుకోవాలి. కొంచెం ఇంచుమించు అయినా పర్వాలేదు. క్లాత్‌ని కొద్దిగా అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే కట్ చేయొచ్చు. ఎక్కువైతే మరీ చూసుకోండి. ముందుగానే చూసుకోవాలి. ఎక్కువ క్లాత్ వేస్ట్ అయినా కూడా మనకి మరి కొంచెం టైట్‌గా అవుతుంది కదా! మనకైతే ఇది కరెక్ట్‌గా వచ్చిందండి. ఫ్రిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా వచ్చింది. ఒకవేళ మీకు ఇంచుమించు కొంచెం అటు ఇటు అయితే కొంచెం కట్ చేసుకోవచ్చు. ఏం కాదు. నేను ఇది అయిపోయింది ఫస్ట్. చూడండి నేనైతే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. క్లాత్ సరిపోతుందా లేదా అనేదైతే చెక్ చేసుకున్నాను. నాకైతే సరిపోయిందండి. ఇక్కడ నేను ఫ్రిల్స్ పెట్టాం కదా, పైన పెట్టాం కదా, ఇప్పుడు వచ్చేసి నేను మిడిల్లో అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 సార్లు అయితే ఫ్రిల్స్ని కుట్లు అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఐరన్ ప్లేట్స్ పెట్టేటప్పుడు నీట్‌గా ఫినిషింగ్ అనేది రావడం కోసం ప్లీట్స్ అనేటివి అంటే కుట్లు అనేటివి నేను ఒక 3 స్టిచెస్ అయితే వేసుకుంటున్నానండి. మనకి ఈ విధంగా వేసుకుంటే గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రిల్ అనేది పక్కకు పోకుండా నీట్‌గా కూర్చుంటుంది. ఇది మనం ఫాలో అవ్వాలి. అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్సే మనకి లెహంగాకి చాలా అందంనైతే తీసుకొస్తాయి. అంటే ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. మనకి ఫ్రిల్స్ అన్నీ ఒకే లెవెల్‌లోనే ఐరన్ చేస్తే నీట్‌గా కనిపిస్తుంది కదా! చూడండి. ఇదే విధంగా బార్డర్ దగ్గర అయితే ఇప్పుడు నేను ప్లేస్ చేసుకుంటున్నాను. ఒకదాని కిందకి ఒకటి అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి చెయ్యికి తెలుస్తుందనమాట. ఒకదాని కిందకి ఒకటి వస్తుంది. అది స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే తెలుస్తుందండి. మనకి ఇప్పుడు చూడడానికైతే కనిపించదు. స్టిచ్ చేసేటప్పుడు ఒక ఫ్రిల్ కింద ఒకటి అంటే అటాచ్ అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు మనకి కరెక్ట్‌గా మనకి ఫ్రిల్ అనేది కూర్చున్నట్టు అంటే కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనేది మనకి అది సిగ్నల్ అనమాట. చూడండి ఇది అయిపోయింది కదా! ఇంకా లాస్ట్ అయితే నేను బార్డర్‌కి అయితే ఇచ్చేస్తున్నానండి.
స్టిచ్చింగ్ అనేది ఇది అయిపోతే మనం ఇంకా ఐరన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే చూడండి మనం ఫ్రిల్ కూడా నీట్‌గా చూసుకోవాలి. ఒకటికి 2 సార్లు చూసుకొని ఒకే లెవెల్‌లో వస్తున్నాయా లేదా అనేది మనము ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లెహంగా అంతా అయిపోయిన తర్వాత మనమైతే కుట్లన్నీ ఇప్పేసుకోవాలండి. అట్లయితే పెట్టుకోకూడదు. ఇది స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి లెహంగాకి 3 స్టిచెస్ అయితే వేసాం కదా, అవన్నీ తీసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చాయి కదా, ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే లెవెల్‌లో వచ్చాయండి మనకి. ఫ్రిల్స్ అనేటివన్నీ కూడా దీన్ని మనం ఐరన్ చేసుకోవాలి. నాకైతే చాలా నచ్చింది అసలుకు ఈ లెహంగా వచ్చేసి మనకి. చూడండి సేమ్ ఇదే విధంగానే నేను బ్యాక్ పార్ట్‌లో అంటే ఇంకొక పార్ట్‌నైతే నేను రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాను. ఇదైతే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది వీడియో అయితే నేను తీయలేదు ఎక్కువ లెంత్ అవుతుందనేసి. ఇక్కడ మనము ఐరన్ చేసుకునే విధానం అయితే నేను 2 రకాలుగా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ న్యూస్ పేపర్‌ని దీని మీదకంటే ఇప్పుడు మనం అది చేసాం ఫ్రిల్స్ అన్ని పెట్టాం కదా, దాని మీద న్యూస్ పేపర్‌తో ఈ విధంగా మనము ఐరన్ చేసుకోవచ్చు. లేదు నాకి పర్సనల్‌గా మంచిగా అనిపించినది వచ్చేసి క్లాత్ ఉంటుంది కదండీ, టువాలా లేకుంటే క్లాత్ అంటే చున్నీలు ఏవైనా కూడా మనం చున్నీలు ఏదో కాటన్‌వి అయితే తీసుకొని మనం ఒక లేయర్ దీని మీద పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుందండి. అసలుకి దీనికంటే కూడా న్యూస్ పేపర్ కూడా ఓకే. కానీ దీనికంటే క్లాత్ మీద అయితే ఇంకా బాగా వస్తాయండి. నాకు పర్సనల్‌గా మంచిగా అనిపించింది. దానికోసం అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది కూడా చూడండి ఎంత నీట్‌గా వచ్చాయి కదా, ఎంత ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. చూడండి నేనైతే ఇక్కడ టువాల్ ఒకటి పెట్టుకున్నాను. మా బాబుది ఉంటే నేను టువాల్ అయితే ఇక్కడ ప్లేస్ చేసేసి ఇక్కడైతే ఐరన్ ప్లేట్స్ అనేవి నీట్‌గా ఇచ్చేసుకుంటున్నానండి. లేకుంటే చున్నీ అయినా వేసుకోవచ్చు. అది మన కంఫర్ట్ అండి అంతే. నాకు ఇది వీలుగా ఉంది. దానికోసం అయితే నేను ఇది తీసుకొని మనము ప్లీట్స్ అనేటివి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. ఐరన్ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. ఇది ఆఫ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు హీట్ ఉంటే దాన్ని అంటే దీని మీద పెట్టుకొని మనము ఐరన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ హీట్ వచ్చిన తర్వాత దీని మీద పెట్టకూడదండి. ఎందుకంటే మనకి కొంచెం డ్యామేజ్ అయినా మనకి కస్టమర్ అనేవాళ్ళు మనతో అంటే ఎవరైనా కూడా డబ్బులు పెట్టే కదా తెచ్చుకునేది. సో మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. చూడండి ప్లీట్స్ అన్నీ కూడా చాలా నీట్‌గా వచ్చాయి ఫినిషింగ్ అనేది. ఇది డైరెక్ట్‌గా మనము యూజ్ చేస్తే అసలుకు మొత్తం అంతా పీక్కుంటుందంట. జరీను తర్వాత క్లాత్ అనేది కమరకపోతుంది. దానికోసమైతే మనము హీట్ ఎక్కువ ఉన్నప్పుడైతే ఐరన్ చేయకూడదు. ఈ విధంగా అయినా మనం ఐరన్ చేసుకోవచ్చు. క్లాత్‌ని లేకుంటే న్యూస్ పేపర్‌ని వేసుకొని ఐరన్ చేసుకోవచ్చు. లేదంటే హీట్ తగ్గిన తర్వాత మనం ఐరన్ అనేది చేసుకోవచ్చండి. హీట్ తగ్గిన తర్వాత ప్లీట్స్ అనేటివి సరిగ్గా రావు. దానికోసమైతే నేను ఈ విధంగా పెట్టాను.